గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే హైదరాబాద్లోని రాయదుర్గం అనేటువంటి ప్రాంతంలో ఒక ఎకరా దాదాపు 237 కోట్లు పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అసలుకి నిజంగా అంత ధర ఉందా? ఆ తర్వాత ఆ భూమి వివాదంలో పడ్డం, ఏదైతే ఎస్బీఐ బ్యాంకుకు చెందిన భూమిగా ప్రభుత్వం ఎస్బీఐ బ్యాంకును మోసం చేసి ఆ భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పినట్టు తర్వాత ఆ వివాదం అయితే నడుస్తుంది. అసలైతే మొత్తానికి ప్రభుత్వాలు యొక్క ల్యాండ్ రేట్లు పెంచడంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఎంత మేరకు ప్రభుత్వం చూపుతుంది, ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. నమస్కారం అండి. నమస్తే. మనం చూస్తున్నాం హైదరాబాద్ ప్రాంతం కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఈ ల్యాండ్ ఇన్ని కోట్లకు పోయింది, ఆ ల్యాండ్ అన్ని కోట్లకు పోయింది అని చెప్పేసి అసలు ఎవరు ఊహించిన స్థాయి. నిజంగా అంత డిమాండ్ అక్కడ ఉందా, లేకపోతే అది ఎవరన్నా క్రియేట్ చేసిన డిమాండా అని చెప్పేసి అందరిలో అపోహ వస్తున్నట్టు పరిస్థితి. విదేశాల్లో కూడా కొన్ని చోట్ల లేని రేట్లు హైదరాబాద్లో ఉంటున్నాయి. దానికి ఉదాహరణ చూసుకొని రాయదుర్గంలో 237 కోట్లు పలకడం, అంతకుముందు ఇంకో చోట ఇంకో రేటు పలకడం, మొత్తానికి కోకాపేటు. ఇవన్నీ నిజంగానే కాస్ట్లీ ఏరియాస్ అలా తయారు చేస్తున్నారు ప్రభుత్వాల పాత్ర ఏమైనా ఉందా వీటిల్లో అంటే ఏమంటారు మీరు? అంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా చూస్తుంటే హైదరాబాద్ డెవలప్ అనేది ప్రజల నుంచి రావాలి. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండాలి, వాళ్ళ ఆస్తులు కొనుక్కోగలగాలి. అప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ వస్తే ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు కొనుక్కునే కొందికి బిల్డర్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానీ ఇంకా పెరుగుతుంది. ఇక్కడ కొనేవాడు తగ్గిపోయాడు, రేట్లు మటుకు ఆకాశంలో ఉన్నాయి. సో అంటే దీని అర్థం ఏంటి? ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రేపు పొద్దున దీనిలో అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా దీనిలో నష్టపోతున్నారు. అంటే బిల్డర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నష్టపోతున్నారు. ఇక్కడ దీనిలో బాగుపడేది ఏదైనా ఉంది అని అంటే ఏ గవర్నమెంట్ ఉండిందో గతంలో బీఆర్ఎస్ కానివ్వండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ 100 కోట్లకి కోకోపేటలో 100 కోట్లకి పలికింది ఎకరం అని అన్నారు. సరే, అక్కడ అపార్ట్మెంట్ కడితే ఎన్ని కోట్లకి అమ్మాలి? ఎంత హై రేంజ్ అపార్ట్మెంట్ ఎంత పైకి తీసుకెళ్ళా కూడా అనుకోండి, నాకు తెలిసి మన ఇండియన్ కల్చర్కి అంత వందల అపార్ట్మెంట్స్ కట్టే ఇది అంటే వందలు కాదండి, నేను అనేది ఇప్పటికీ 70 వరకు వచ్చిందేమో అనుకుంటా. 50-60 ఫ్లోర్స్ వరకు లేసి ఉన్నట్టుంది. ఆకాశం కంటినట్టు ఉన్నాయి. అలాంటివి ఎన్ని ఒక క్రేజ్ ఉన్నంత వరకు కొంచెం వరకు నడుస్తుంది. ఆ తర్వాత ఆలోచన మొదలు పెడుతుంది, అరే మనం కింద నుంచి పైకి కిలోమీటర్ల పైకి వెళ్తున్నాము, రేపు పొద్దున ఏదైనా వాటర్ సోప్ ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా కరెంట్ ప్రాబ్లం, ఏదో ఒక చిన్న ఇష్యూ నడిస్తే మనం తట్టుకోగలమా అనే ఒక ఆలోచన, తట్టుకునేలేని పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఆ రేంజ్లోనే ప్రతిసారి ఆలోచిస్తారంటే పబ్లిక్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ మారుతూ వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే అది కూడా పెద్ద సక్సెస్ అయ్యే ఇది కాదు. అన్ని 100 కోట్లు పెట్టి వాళ్ళు అంతంత లేపితే అపార్ట్మెంట్లు అది బుక్ అవ్వకుండా ఈ రోజున ఉద్యోగ అవకాశాలు చూసుకుంటే అంటే ప్రభుత్వాలు ఏం చూస్తున్నాయంటే దానికి పెరిగిన జనాభా, ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు, వీళ్ళందరికీ నివాస సదుపాయాలు కల్పించాలంటే ఖచ్చితంగా అవి చేయక తప్పదన్నట్టు చెప్పుకుంటున్నారు. దానికి ఏమంటారు? ఓకే, దానికోసం పర్మిషన్స్ ఇస్తున్నారు, కానీ వాళ్ళు కొనుక్కొని ఉంటున్నారా? ఇప్పుడు ఒక హై రేంజ్ అపార్ట్మెంట్కి వెళ్తే ఎన్ని బుక్ అవుతున్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి. సో పర్మిషన్స్ వచ్చేసినవి ఉన్నాయి, కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినట్టు ఉన్నాయి. దీనిలో ఇబ్బంది పడేది ఎవరో తెలుసా? ఎవరైతే బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. బిల్డరు అదే చేయలేకపోతున్నారు. బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా ఏదైనా ఇల్లు కొనుక్కుందామంటే వాళ్ళకి తొందరగా కంప్లీట్ చేసి, ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఎన్నో ఫ్లోర్స్, ఒక 70 ఫ్లోర్సో 50 ఫ్లోర్సో వేస్తామనేది వాళ్ళ ఆలోచన అనుకోండి. ఇక్కడ నీకు 20 ఫ్లోర్ల వరకే కూడా బుక్ జనాభా లేకుండా ఉంటే ఇంకా మిగతా ఫ్లోర్లకంతా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడతారు? ల్యాండ్కి ఖర్చు పెట్టారు, ఇంకా కన్స్ట్రక్షన్కి బుక్ అవ్వాలి కదా. సో ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు దాన్ని ఎట్లా రీసేల్ చేయాలనేది ఒక ఆలోచన. ఎందుకంటే దాన్ని రీసేల్ చేసినా ధైర్యం చేసుకునేవాడు కూడా లేకుండా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాల పరిస్థితి చూస్తే, ఈవేళ రేపు సాఫ్ట్వేర్ పరిస్థితి చూస్తే ఎన్ని ఉద్యోగాలు పోతున్నాయి. ఈఎంఐలు కట్టాల్సి వస్తే లక్షల్లో కడుతున్నారు. ఈ రోజున దగ్గర అందరూ అంటే ఈ రోజున కన్స్ట్రక్షన్స్లో ఆగిపోయినట్టువే కానివ్వండి, కన్స్ట్రక్షన్స్ జరుగుతూ బుక్ అవ్వనట్టువే కానివ్వండి, రెడీగా డెలివరీ చేయడానికి ఉండేటివే కానివ్వండి, ఇవన్నీ కలిపి దగ్గర 5-6 లక్షల వరకు ఖాళీలు ఉన్నాయి అని అంటున్నారు, అప్రూవల్ అయినట్టువి కానివ్వండి. అంటే మీరు రేపు ఇక్కడ కొంతమందికి ఉద్యోగాలు పోయి అంతంత రేట్లు పెట్టి కొని మనం తిప్పి దానికి ఈఎంఐలు కట్టుకోలేనాక దగ్గర 50-60 వేల వరకు కూడా అపార్ట్మెంట్స్ రీసేల్ వాల్యూలో ఉన్నాయి. అంటే ఇక్కడ ఎవరు నష్టపోయింది? ఇక్కడ ప్రజలే కదా. అవును కదా. మరి అల్టిమేట్గా వస్తే ప్రజలు నష్టపోయారు కదా. దీనిలో ఎవరు బాగుపడ్డారు అంటే గవర్నమెంట్సా?
ఓకే. గవర్నమెంట్ అంటే కూడా గవర్నమెంట్కి వస్తే ప్రజలకు వచ్చినట్టే. నాకు నిజంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తే, ప్రభుత్వానికి ఆదాయం వస్తే ప్రజలకు వచ్చినట్టే. రిజిస్ట్రేషన్ రూపంలో కావచ్చు, ఇతరత్ర రూపంలో. అవును. కానీ మనకి ఇక్కడ ప్రభుత్వం కూడా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం పేరు చెప్పుకున్నా, ప్రభుత్వం పేరు చెప్పుకొని ఇప్పుడు 100 కోట్లు ఆ రోజున బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది అంటే మా దగ్గర ఇంత ల్యాండ్స్ ఉన్నాయి, మేము ఇన్ని ల్యాండ్ అప్పటి నుంచే మొదలైందంటారా? బీఆర్ఎస్ హయాం నుంచి, అంత బీఆర్ఎస్ నుంచే స్టార్ట్ అయిపోయింది ఇది. ఓకే. సరే ఇప్పుడు ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు పరిచయం చేశారు, దాంట్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ల్యాండ్లన్నీ తీసుకెళ్లి అమ్మటాలు ఇలాంటివి చేసి అమ్ముకున్నారు. తాకట్టు పెట్టాల్సినట్టు తాకట్లు పెట్టారు. ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఈ ల్యాండ్లు ఉన్నాయి, మా ల్యాండ్లు ఇంతంత పలుకుతున్నాయి, 237 కోట్లు అని చెప్తున్నాను, ఇంత పలుకుతుంది, ఈ ల్యాండ్ మేము మీ దగ్గర తాకట్లు పెడతాం, మా దగ్గర ఇంత ల్యాండ్లు ఉన్నాయి అని చెప్పి తాకట్లు పెట్టడం, అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకోవటం, వీళ్ళు పార్టీలు నడపటమే తప్ప ప్రజలకి ప్రభుత్వానికి ఏం నడుపుతున్నారో కనపడడంలే ఇక్కడ. ఇది ఆర్టిఫిషియల్గా పెంచడం జరిగింది. దీని మూలన భౌగోళికంగా రేపు పొద్దున్న చూస్తే హైదరాబాద్కి చాలా నష్టం జరుగుతుంది కదా. ఎవరు కొనగలిగే వాళ్ళు ఉన్నారు? సరే రిచ్ పీపుల్లే కొంటే, ఒక మిడిల్ క్లాస్ ఆడి ఇల్లు కొనుక్కొని సెటిల్ అయ్యాడంటే అక్కడ బాగుంటుంది. కానీ ఎంతమంది రిచ్ పీపుల్ ఉంటారు, ఎంతమంది డబ్బు ఉండే వాళ్ళే ఉంటారు. సో అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ప్రతివాడికి ఇల్లు అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు అంత కాస్ట్లీ పెట్టి ఇల్లు కొన్నప్పుడు రెంట్లు కూడా అదే రేట్లు ఇచ్చుకోవాలి కదా. ఒకవేళ రెంట్కి ఇచ్చుకున్నాడు అనుకున్నాం, ఒకటి వాళ్ళు ఉంటూ ఇంకొక ఇల్లు కొనుక్కున్నాడు, దాని మీద ఇన్వెస్ట్ చేసుకున్నాడు, అది రెంట్కి ఇవ్వాలనుకోండి, అంత రెంట్ పెట్టగలిగే వాళ్ళు వస్తారా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కోట్లలో పెట్టుకున్నప్పుడు లక్షల్లో రెంట్లకి ఇస్తారు. అంత పెట్టి ఇచ్చే వాళ్ళు ఎవరైనా వస్తారా? లేదు కదా. అట్లీస్ట్ ఖాళీగా పెట్టుకుని ఉన్నా కూడా మెయింటెనెన్స్ కట్టడానికి 5,000 6,000 కట్టాలి అపార్ట్మెంట్లో. నేను తక్కువ చెప్తున్నా. ఇంకా అపార్ట్మెంట్ల రేంజ్ని బట్టి 25,000 ఉన్నాయి, 30,000 కట్టాల్సినవి ఉన్నాయి, 40,000 అంటే ఆ రేంజ్ని బట్టి నేను చెప్తున్నా. అంటే ఈ మెయింటెనెన్స్లు మెయింటెనెన్స్లు కట్టుకోవాలి, అపార్ట్మెంట్కి ఈఎంఐలు కట్టుకోవాలి, ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు? అంటే ఇక్కడైతే ఈఎంఐలు కట్టుకునే వాళ్ళు కానివ్వండి, ఎవరైతే మనం దాచుకొని ఏదైనా అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కోవాల్సిన పరిస్థితి, దానికి కొంచెం డబ్బులు కడతారు, మినిమం అమౌంట్ కడతారు, కట్టి మళ్ళీ లోన్కి వెళ్తారు, ఈఎంఐలు కట్టుకోవాలి. వాళ్ళ పరిస్థితులు ఆస్తి అక్కడ ఏదో ఊర్లో ఉండకుండా ఆ ఎకరమో 6 ఎకరమో అమ్మి ఏడ తెచ్చి కడితే ఇంట్లో సొంత ఇంట్లో అయినా ఉంటాం అనుకుంటే ఇల్లు లేదు, ఆ డబ్బులు పోయినాయి. ఇది ఎవరికి లాభం? సో ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చి ప్రజల మీద బలవంతంగా హైప్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ. హైదరాబాదు అందుమూలాన చాలా వరకు నష్టపోతుంది. సో మనం కంపారిటివ్ ఇప్పుడు అదే సాఫ్ట్వేర్ బాగుంది అనుకోండి, ఆ పరిస్థితులు వేరుగా ఉండవచ్చు. మేబీ ఏఐ మూలాన ఇంకా పోయే ఉద్యోగాలు ఎక్కువ. అది కూడా కానీ ఇంకోటి కూడా ఉంది ఫెసిలిటీ. ఈ రోజున ఏఐ మూలాన ఇదే సాఫ్ట్వేర్ కూడా ఎలా ఉందంటే వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనే ఉండి పనిచేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఊర్లలో వాళ్ళు ఉంటున్నారు, అక్కడ నుంచి చేసుకుంటున్నారు, వారానికి ఒకసారి వచ్చి వెళ్తే సరిపోతుంది, చేసుకుంటున్నారు. వాళ్ళు 100 కిలోమీటర్ల అవతలకి వెళ్ళిపోయి కొనుక్కొని ఏ ఊర్లో ఉండి పని చేసుకున్నా వారానికి ఒకసారి వచ్చి అటెండ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. సో ఆ ఫెసిలిటీ కూడా వచ్చాయి. అలాంటప్పుడు ఇలా హైప్ చేసటం మూలాన ఇన్ని బిల్డింగ్లు కట్టి ఇంత వదిలేసేయటం కన్నా సో ప్రజలకు లాభం ఏం జరిగిందో అనేది చెప్పాలి. గత ప్రభుత్వం చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి ఎందుకు ఇలా పెంచుతున్నారు. సో దీని మూలాన ఇంకా మీరు తెలంగాణలో హైదరాబాద్ ఇమేజ్ని తగ్గిస్తున్నారు. అంతే కదా, ఇన్ని ఖాళీలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వాళ్ళు లబోదిబో కొట్టుకుంటున్నారు. సో వెంచర్లు వేసిన వాళ్ళు బాధపడుతున్నారు. సో వీళ్ళు ఎంత కారణం ఎవరు దీనికి? ఈ ప్రభుత్వాలు కదా. సో ఖచ్చితంగా దీనిలో మార్పు రావాలి. ఏ రకంగా ఆలోచిస్తారో, ప్రజలకు అందుబాటులోకి ఎలా వస్తాయో అది ఆలోచించాలి. నమస్తే.